శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 23 గురువారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూల నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం బృహస్పతి అనుకూలంగా ఉంటే జ్ఞానం, ఆత్మవిశ్వాసం మరియు ఆర్థిక విషయాల్లో పురోగతి కలుగుతుందని భావించవచ్చు. సూర్యుడు ధైర్యం, గౌరవం పెంచే శక్తిని ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చెప్పవచ్చు. ఇక చంద్రబలాల విషయానికి వస్తే మనశ్శాంతి, నిర్ణయ సామర్థ్యంపై ప్రభావం చూపుతుందని భావించవచ్చు. మరి చేసే పనుల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదండి. ఇక రేపటి రోజు పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా శుభప్రదంగా ఉంటుంది. శనగపప్పు, పసుపు, అరటిపండ్లు దానం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఇక రేపటి రోజున శ్రీ దక్షిణామూర్తి స్వామి మరియు శ్రీ గురు బృహస్పతి ఆరాధన చాలా అనుకూలంగా ఉంటుంది. ఉదయం స్నానం చేసి పసుపు పువ్వులతో పూజ చేయండి. గురుమంత్రం లేదా విష్ణు సహస్రనామం పఠించడం చాలా మంచిది. ఆవుకి అరటిపండు లేదా పచ్చగడ్డి ఇవ్వడం చాలా శుభంగా భావించవచ్చు. ఇక రేపటి రోజున ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు మరియు బంగారంగు. అదృష్ట సంఖ్య 3, 9. ఇప్పుడు తూర్పు లేదా ఈశాన్య దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం పూజా సమయం తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే కనుకండి, ఈ రాశి వారికి రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలండి. అంటే కీలక పరిణామాలని చెప్పుకోవాలండి. అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే రకరకాలుగా మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి మిమ్మల్ని రేపటి రోజున పలకరించబోతుందనే చెప్పుకోవాలండి. రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి రేపటి రోజు మీ జీవితంలో పరిచయం అవ్వబోతున్నాడనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క వ్యక్తి కలయిక మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది ఖచ్చితంగా తీసుకురాబోతుంది. అయితే ఎలాంటి మార్పు అనేది రాబోతుంది అనేది చివరి వరకు తెలుసుకోండి. కాబట్టి ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఊహించినటువంటి నాంది అనేది పలకబోతుందనే చెప్పుకోవాలి. అయితే సహజంగానే మీరు మానవతావాదులండి. కొత్త వ్యక్తులతో కలవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీరు ఎవరిని నమ్మాలో తెలియక ఒకటి అనుమానంలో పడి ఉన్నారన్నమాట. అంటే పాత పరిచయాలు మరలా బాధ పెట్టడం వల్ల మీరు కొత్త వారిని కూడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనేది రకరకాలుగా కూడా అనుమానిస్తూ ఉంటున్నారు. అయితే రేపటి రోజున ప్రకృతి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని అయితే మీ చేతిలోకి తీసుకురావచ్చు అనేదే చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, మీ పనితీరుని పూర్తిగా మార్చగలిగేటువంటి శక్తి అయితే ఆ వ్యక్తికి ఉంటుందనే చెప్పాలండి. గత కొంతకాలంగా అనేక రకాల సమస్యలతో ఒంటరిగా పోరాడుతూ ఉండవచ్చు. అయితే అది ప్రధానంగా ఒక వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా వ్యక్తిగత సమస్య కూడా అయి ఉండొచ్చు. అంటే నాకు అండగా నిలబడేవారు లేరా అని చెప్పి మీరు భగవంతుని వైపు చూస్తూ ఎన్నో రకాల బాధలు పడినటువంటి క్షణం కూడా ఉండి ఉండొచ్చు. అయితే మీ శత్రువులకి, అంటే ఎవరైనా మీకు ఒక శత్రువు అనే వాళ్ళు ఉన్నారో వారికి కూడా రేపు నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా మీరు కల్పించరు. ఎందుకంటే వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారిని తప్పని తెలుసుకుంటారండి. అలాగే మిమ్మల్ని రేపు వేడుకునేటువంటి రోజుగా గుర్తింపు, అలాగే మీరు మానసిక పరంగా కూడా మంచి ప్రశాంతత కూడా లభించే రోజని చెప్పుకోవాలి. రేపటి రోజున మీకు గురువారం కావడం వల్ల మీ అందరికీ కూడా శుభ ఫలితాలు అనేవి తప్పకుండా మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే నిద్ర లేచింది మొదలు ఉదయం నుండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి చిరాకులు లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా, కోపం తెచ్చుకోకుండా మీ మనసును చాలా ప్రశాంతంగా ఉంటుంది. రేపటి రోజున ఒక కొత్త రూపంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా కూడా అనిపిస్తుంది. అయితే ఒక చంచలమైన విషయం గురించి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం.
రేపు రాత్రిలోపు మీ జీవితంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరు, అసలు వారి పరిచయం మీకు ఎలా మొదలవుతుంది, ఎలా జరుగుతుంది అనేది నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. అంటే రేపటి రోజు మీకు ఒక ప్రయాణంలోనే, లేదంటే ఏదైనా సోషల్ మీడియాలో కానీ, లేదా ఒక వేదిక ద్వారా అయినా, లేదంటే ఒక కామన్ ఫ్రెండ్గా ద్వారా అయినా అనూహ్యంగా రేపటి రోజున ఈ పరిచయం ఏర్పడుతుంది. అయితే మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావవంతమైనటువంటి మాటలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా వినూతంగా ఉంటాయని చెప్పుకోవాలండి. రాత్రిలోపు ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అంటే గురువులాగా మీ మనసుకు కనిపిస్తుంది. అయితే ఒక రాత్రి సమయంలోపు ఆ వ్యక్తి మీకు ఒక సందేహం పంపడం, లేదా వారు మిమ్మల్ని నేరుగా కలవడం లాంటివి జరుగుతుంటాయి. వారి మాటలు విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కోసమే కదా నేను ఇన్నాళ్ళు వెతుకుతున్నాను అన్నట్లుగా మీ మనసును కనిపిస్తుంది. మీకు ఉన్నటువంటి ఒక మొండి సమస్యకు చిటికెల పరిష్కారం కూడా మీకైతే లభిస్తుంది. అలాగే ఆ వ్యక్తి మీ పాత జీవితంలో సంబంధం కూడా ఉండి ఉండొచ్చు. భవిష్యత్తుకు వారు దిక్సూల్చిన కూడా ఇటువంటి పరిస్థితులు కూడా రేపటి రోజు మీకు కనిపిస్తున్నాయి. లేదంటే కొందరికైతే వ్యాపార నిమిత్తం వ్యాపార ఒప్పందం లాంటివి కూడా రేపటి రోజున జరిగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. అయితే ఆ వ్యక్తి యొక్క పాత్ర మీ జీవితంలో చాలా వరకు కీలకమై ఉండబోతుంది. ఆ వ్యక్తి వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయండి. ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మేలు కూడా మీరు తప్పకుండా రేపటి రోజున పొందబోతున్నారు. అయితే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు మీ శత్రువుల యొక్క ఆపద నుండి ముగిసేటువంటి రోజు అనే చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తుల గురించి తప్పకుండా వారు చేసేటువంటి అంటే గతంలో వారు చేసినటువంటి ఏదైనా సరే తప్పులను తప్పకుండా తెలుసుకొని వారు మీ దగ్గరకు వచ్చి క్షమాపణలు కూడా రేపటి రోజున వేడుకోబోతున్నారు. ఇక రేపటి రోజున మీరు పైనటువంటి కష్టాలకి వడ్డీతో సహా ప్రతిఫలం అయితే రాబోతుందండి. రేపటి రోజున మీకు ఒక మంచి తీర్పునివ్వబోతున్నాడు భగవంతుడు. మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా లాభస్థానం అనేది ఎక్కువగా ఉంటుంది. శుక్రుడి యొక్క శుభదృష్టి అనేది కూడా రేపటి రోజు మీపై ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే రేపు సంపద రోజు అని కూడా చెప్పుకోవాలి. అంటే ప్రదోష కాలానికి రేపటి రోజు మీకు అనేక రకాల లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజున ఈ సమయంలో మీకు ఉన్నటువంటి శని దోషాలు కూడా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా నుండి మీకు విముక్తి అయితే ఉంటుందన్నమాట. ఒక నిరకడమైనటువంటి బంధాన్ని, ఒక పరిచయాన్ని రేపటి రోజు మీరు పొందుతున్నారు. ఇది మీ జాతకంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి గొప్ప యోగం అని చెప్పుకోవాలి. అందుకే రేపటి రోజున అపరిచిత వ్యక్తులు కూడా మీ ఆప్తుల్లాగా కూడా మారేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలండి. అనేక రకాలుగా ఏంటంటే మీ ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుందని, ఆర్థికంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం లభించే రోజు. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోయి మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తిని చూసి మీరు అనుమానించాల్సిన అవసరం ఉందా, లేదా మీ యొక్క అతి జాగ్రత్త వల్ల ఆ పరిచయాన్ని మీరు దూరం కూడా చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక రేపటి రోజున వచ్చేటువంటి ప్రతి కొత్త అవకాశాన్ని కూడా మీరు అలాగే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా సానుకూలంగా చూడండి. వారిని ఎక్కడ ఎలా మీరు అంటే తృణీకరించండి. ముఖ్యంగా మీరు ఈ రాత్రి సమయంలోపు ఈ అదృష్టం మీ జీవితం నుండి తప్పకుండా బయటికి వెళ్లకుండా ఉండాలంటే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు పాటించాల్సినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయండి. రేపు అమ్మవారికి చాలా ఎక్కువగా మీ స్థాయి స్థితిలో అమ్మవారి పూజ చేసుకోండి. రేపు ఖచ్చితంగా కూడా అమ్మవారి పూజ మీకన్నా మేలు చేస్తుంది అని తెలుసుకోండి. విశ్లేషంగా రేపు అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే రేపు ఉదయాన్నే సూర్యాస్తమయం అలాగే సూర్యోదయం అయిపోయేలోపు మీరు ఖచ్చితంగా కూడా ఆవు నేతితో దీపం వెలిగించి అమ్మను తలుచుకోవడం చాలా వెలిగించుకొని అమ్మ ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పఠించండి. దీనివల్ల సాత్విక వ్యక్తులు మీకు పరిచయం అవుతారు, మీ వైపు వారు ఆకర్షితులు అవుతారు. అలాగే రేపటి రోజున రాత్రి సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఎవరితో మాట్లాడినా కూడా చక్కగా చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి. కోపాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టేయండి. అలాగే రేపటి రోజున తెలుపు లేదా నీలం రంగు లేదా పసుపు రంగు బట్టలు ధరించండి. ఇది మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు మీకు బాగా అనుకూలంగా ఉపయోగపడుతుంది.
అయితే ఈ పరీక్షలు అనేవి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి కొన్ని పరీక్షలు అన్నమాట. కాబట్టి రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎవరి పరిచయం అయినా కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా రేపటి రోజు నవ్వడం అయితే పాజిటివ్గా సమాధానం ఇవ్వడం లాంటివి చేస్తే మాత్రం మీకు అందంగా కూడా అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. ఇక ఆ పరిచయమైన ఒక వ్యక్తిని మీ యొక్క బంధాన్ని మీరు దగ్గర చేసేటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చేటువంటి రోజనే చెప్పుకోవాలి. అవకాశాన్ని మీరు తప్పుగా అదిపించుకోవాలండి. మీ జీవితంలో మరలా కూడా ఒక కొత్త కాంతులు వెలిగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను మీకు కోరుకుంటున్నానండి. అదేవిధంగా రేపటి రోజున మీరు ముఖ్యంగా చేయాల్సినటువంటి కొన్ని పనులు పాటించి వివిధ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ యొక్క పరిణామాలు అనేవి విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. రేపు మీరు తప్పకుండా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో అంటే ఆనందకరమైన వార్తలు అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అయి ఉండొచ్చు. అలాగే రేపటి రోజున మీరు ప్రయాణాల విషయంలో అండి చిన్న ప్రయాణాలు కూడా రేపటి రోజున మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం గడపడం అలాగే ఎంతో ఉత్సాహంగా మీరు ఉండటానికి రేపటి రోజున మీకు స్నేహితులతో సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రేపటి రోజున ఉదయం లేవగానే సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించండి. ఆర్ఘ్యం అంటే నీటిని సమర్పించడం. అలాగే రేపటి రోజున గోధుమల్ని ఎవరికైనా దానం చేయడం అయితే చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. మరియు తెల్లని వస్తువుల్ని అంటే తెలుపు రంగుతో ఉన్నటువంటి అన్నాన్ని అలాగే పాలని బియ్యాన్ని వీటిని ఎవరికైనా మీరు నిజంగా బాగా ఎవరికైనా అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉంటే వారికి దానం ఇచ్చినట్లయితే మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ వంతుగా దానం చేయడం అనేది ఖచ్చితంగా కూడా మీకైతే మేలు చేస్తుంది. ఇక అలాగే కాకులకి రేపటి రోజున ఆహారం వేయండి. అలాగే రేపటి రోజున మీరు ఉద్యోగం లేదా ఏదైనా సరే వ్యాపారం చేసిన వారికైతే అండగా కూడా మీకు అనుకూలమైన రోజనే చెప్పుకోవాలి. రేపటి రోజున ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొంచెం ప్రశాంతంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రేపు తప్పకుండా మీ ఓర్పుగా ఉండండి. ఏ నిర్ణయాన్నైనా సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అయితే చాలా మంచిది. ఏ విషయంలో కానీ కోపంతో కాకుండా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాన్ని తీసుకోవడం అయితే చాలా మంచిది. ఇక రేపటి రోజు మీరు జాగ్రత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలపై కొంచెం ఓర్పుని భగవంతుడు గమనిస్తాడనే చెప్పి తెలుసుకోండి. ఇలా మీరు ఉంటే కనుక మీకు ఉన్నటువంటి సంబంధాలు అనేవి కూడా పెరుగుతాయి. అలాగే రేపటి రోజున 10 నిమిషాలైనా కానీ ధ్యానం చేయడం మీ మనసుకి ప్రశాంతత అయితే ఖచ్చితంగా ఇస్తుంది. మరి తెలిసింది కదండి రేపటి రోజున ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.